హలో ఎవ్రీవన్. ఈ వర్షాకాలంలో హాట్ అండ్ స్వీట్ రెండు ఒకేసారి క్రేవింగ్ అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను ఈవినింగ్ అయితే పూర్ణాలు చేశాను. అది కూడా గోధుమ పిండితోటి. ఇంట్లో దోసల పిండి లేనప్పుడు ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. అయితే పూర్ణాల కోసం నేను ముందుగా గంట సేపు శనగపప్పు నానబెట్టాను. తర్వాత సేమ్ క్వాంటిటీతో బెల్లం తీసుకున్నాను. అయితే గోధుమ పిండి సేమ్ దోస బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బెల్లంని కరగబెట్టా అనమాట లైట్గా. అయితే ఒకవేళ మీకు పప్పు లూజ్గా వచ్చినట్టయితే ఆ బెల్లంలో పప్పును వేసి కొంచెం సేపు ఇలా వేడి చేయొచ్చు. తర్వాత దగ్గర పడుతుంది. తర్వాత ఒక్కొక్క ఉండని ఇలా గోధుమ పిండిలో కలిపి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత తీసి సర్వింగ్ చేసుకుంటే అంతే. గోధుమ పిండితోటి పూర్ణాలు రెడీ అయిపోయి. అయితే మర్చిపోయా చెప్పడం, గోధుమ పిండిలో లైట్గా సోడా ఉప్పు వేయండి. అండ్ మా వాడైతే ఆగకుండా తీసుకుని వెళ్ళిపోయాడు స్మెల్కి.